నిలిచే వరం ఈ జన్మకి ఇక కానంటుందా అవసరమే లేకున్నప్పుడు కలిగిందే ఈ భాగ్యం కావాలి అనుకున్నప్పుడు నిలబడలేదే తెలియక చేసిన తప్పులకే విధి వేసిందా ఈ శిక్ష ఇక తల్లిని కానని తెలిసాక ఒక స్త్రీ మాతృత్వాన్ని లేకుండా చేసింది. షీ కాంట్ సర్వైవ్ ద డెలివరీ. ఈ తల్లి బతికేనా కావ్య ఎందుకు అలా వచ్చేసావు? నేను పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా. కావ్య నిన్నే. ఇరువురి కావ్య మనసులో ప్రేమతో నిండగా ఒకరిని ఒకరుగా విడిచి ఉండలేక కలిసి ఉన్నారుగా మనువు ముందేలా కలలు కన్నారుగా భవిత బంగారుగా పసిపిల్లల అల్లరితో ఇల్లు స్వర్గంలా ఉంటే చూసి మురిసిపోవాలని ఊహించుకున్నారుగా కావాలని చేసింది కాదే తప్పు అయినా అన్యాయం చేశాడే పైవాడు వయసాగలేక ప్రేమ హద్దుల్నే దాటారే గుడి భారమైన నిజమే ఓర్వలేరే జరిగిన ఈ ప్రేమ కథలో ఇక కలగా బతికేయాలా మోస్తున్న ఈ భారం ఒక కలలా ముగిసేనా కావ్య నన్ను క్షమించు. ఇదంతా నా వల్లే జరిగింది. నా ఫ్రెండ్ మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేశాను. క్షమించాలా? ఎవరిని కార్తిక్? నిన్న నన్న లేక నా కడుపులో 3 సార్లు ప్రాణం పోసుకున్న వాళ్ళనా? అప్పుడు పిల్లలు వద్దనుకుని ఏం కాదులే అని టాబ్లెట్ ఇచ్చావు. ఇప్పుడు నాకు కావాలనిపిస్తుంటే ఏ టాబ్లెట్ వేసుకుంటే నా పిల్లలు నాకు వస్తారు కార్తిక్? ఏ మందు వేసుకుంటే వస్తారు చెప్పు కార్తిక్? నేను తల్లిని అవుతానా? చెప్పు కార్తిక్, చెప్పు చెప్పు. కావ్య కావ్య ఏడవ కావ్య, మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కావ్య. ఐవీఎఫ్ ఉంది, అడాప్షన్ ఉంది. సారీ కావ్య, నా వల్ల నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు. ప్రతిదానికి ఆప్షన్ వెతకడం నీకు అలవాటు అయిపోయింది కార్తిక్. కానీ ఒక ఆడది అమ్మాని పిలిపించుకోవాలని పడే తపనకి ఆప్షన్ ఉండదు కార్తిక్. ఈ లోకం నన్ను అడుగుతుంటే నేను వాళ్ళకి ఏం చెప్పాలి? మేము ఎంజాయ్ చేయడం కోసం మా బిడ్డలు మేము చంపుకున్నామని చెప్పాలా?
చూసావా, మనం చేసిన తప్పుకి మనమే శిక్ష అనుభవిస్తున్నాం. ఆ రోజు ఒక్క క్షణం నేను చెప్పేది నువ్వు వినుంటే ఈరోజు మనం ఇలా బాధపడే వాళ్ళం కాదు. నువ్వు చాలా స్ట్రెస్ అయిపోయావు. ఇలా పడుకో, వాటర్ తీసుకొస్తా. కావ్య, కావ్య, వాటర్ తాగు. లే. కార్తిక్, మనం పేరెంట్స్ అవ్వడానికి చిన్న చివరి అవకాశం ఉంది కార్తిక్. నిజమా? ఏంటది? ఈరోజు డాక్టర్ హాస్పిటల్లో ఒక మాట అన్నారు, గుర్తుందా? కావ్య, నువ్వన్నీ ఆలోచించుకో, కాసేపు పడుకో. కార్తిక్, నాకొక్క మంచి పాపని కనివ్వాలనుందిరా. కానీ అది జరగదు కదా కావ్య. అది జరగడానికి ఒక లాస్ట్ ఆప్షన్ ఉంది కార్తిక్. దానికోసం నువ్వు ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. చెప్పు కావ్య, దానికోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నీ ప్రాణం కాదు కార్తిక్, నా ప్రాణం వదులుకుంటే అది సాధ్యమవుతుంది. నేను తండ్రి అవడానికి నీ ప్రాణం పోతుందంటే ఆ ప్రాణం నాకొద్దు కావ్య. అయితే మనం ఎప్పటికీ తల్లిదండ్రులం కాలేమా కార్తిక్? కావ్య, ఏడవకు. అమ్మా కావ్య, కావ్య, ఏం చేస్తున్నావురా? అత్తయ్య, అమ్మా, ఇంత సడన్ గా వచ్చారేంటి? టెంపుల్కి వెళ్ళి ఓ అవునా, నిన్ను చూడాలనిపించి వచ్చాం. అలాగా. ఇదిగో తల్లి ప్రసాదం తీసుకో. వచ్చే ఏడాది కల్లా నీకు పండంటి బిడ్డ పుట్టాలని మొక్కుకొని వచ్చామమ్మా. వద్దత్తయ్య, కావ్య, ఏమైంది? ఇంకా మీకు మనవడు రాడు. కావ్య, ఇంకా దేవుడు కూడా మాకు సహాయం చేయలేడు. కావ్య, నేను చెప్పేది నాకు. ఇప్పుడు మేము చేసిన తప్పుకి కావ్య. శిక్ష అనుభవిస్తున్నాం. మీకు మనవడు రాడత్తయ్య, ఇంకెప్పటికీ రాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? కావ్య, నేను చెప్పేది నువ్వు. నన్ను ఆపకు కార్తిక్, ఇంకా దయచేసి నన్ను ఆపకు. కావ్య, ఒక స్త్రీ మాతృత్వాన్ని లేకుండా చేసింది. షీ కాంట్ సర్వైవ్ ద డెలివరీ. సారీ కార్తిక్. ఎంత పాడు పనిచేశారు మీరు. అదే ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని నమ్మి ఉద్యోగానికి హైదరాబాద్ పంపించాం. మీరు ప్రేమించుకున్నారంటే మీకోసం పెళ్లి చేశాం. కానీ మీరు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తారా? అసలు మనుషులేనా? ఎంత దిగజారిపోయారంటే. ఛీ! ఏంట్రా ఇదంతా? అమ్మాయి చెప్పేది నిజమేనా? అవునమ్మా,
ఇంత చేశారా ఇక్కడుండి మాకు తెలియకుండా? అసలు కడుపులో బిడ్డ ప్రాణాన్ని తీయాలని ఎలా అనిపించిందిరా మీకు? అసలు నువ్వు నా కడుపులో ఉన్నప్పుడే నేను ఇలా చేస్తుంటే బాగుండేది. అనవసరంగా కన్నావే నిన్ను. ఛీ! మమ్మల్ని క్షమించండి అత్తయ్య. మిమ్మల్ని క్షమించేంత పెద్దదాన్ని కాదు బాబు నేను. ఇక నా కూతుర్ని నాతో పంపించు. అత్తయ్య కావ్య కావ్య అయ్యో కావ్య! అయ్యో కావ్య అమ్మ కావ్య! కావ్య కావ్య! కావ్య ఏమైందమ్మా? లే కావ్య కావ్య! కావ్య కావ్య కావ్య! కావ్య కావ్య! రే కార్తీక్, ఏమైపోయారా ఇన్ని సంవత్సరాలు? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? కావ్య ఎలా ఉందిరా? అసలు ఎక్కడుంటున్నారు? చెప్పడానికి చాలా ఉందిరా, కానీ వినడానికి ధైర్యం ఉంటే చెప్పు. అదేంట్రా? నా వల్ల ఇదంతా జరిగింది. నేనిచ్చిన సలహా వల్ల ఇంత ప్రమాదం జరిగిందా? ఆ రోజు నేను అసలు ఆ టాబ్లెట్ సలహా ఇచ్చుండకూడదు నీకు. దానివల్లే మీ లైఫ్ ఇలా అయింది. అయినా నేను నీ ఫ్రెండ్ కాకుండా బాగుండేదిరా. రే అలా ఏం కాదురా, నీ సొంతంగా ఇచ్చావేంటి? నేను అలా అడిగితేనే కదా ఇచ్చావు. అయినా కూడా నేను ఆ సలహా ఇచ్చుండకుండా ఉండాల్సిందిరా. మనమేం అలా జరగాలని కోరుకోము, ఇంకా జరిగే వాటిని ఆపలేము. మరిప్పుడు కావ్య ఎలా ఉందిరా? తనేం చేస్తుంది? పిల్లలతో ఆడుకుంటుందిరా. అదేంట్రా? అది సాధ్యం కాదన్నావు, మరిప్పుడు ఎలా? అది కష్టం అన్నావు కదా. ఉదయించే సూర్యుని చూడాలని చాలా ఆతృతగా చెరువు గట్టుకొచ్చి నిల్చున్నాను రా. కానీ అప్పటికే నేను చేసిన తప్పులకి సూర్యుడు కోపంతో మండుతో పైకొచ్చేశాడు. చూడ్డానికి కష్టంగా మారిపోయాడు. కానీ అదే సూర్యుడు సాయంత్రానికి అలాగే కనిపిస్తాడని కొందరు సలహా ఇచ్చారు. అందుకే నేను కాస్త వెనక్కి తిరిగి నిల్చున్నా నా సమయం కోసం. నాకు అర్థం కాలేదురా. మీ పేరు చెప్పండి. కార్తిక్. కార్తిక్. మీ పేరండి? కావ్య. ఓకే. ఓకే, ఈ ఫామ్ మీద సైన్ చేయండి మీరు. ఇదిగోండి పెన్. సరే, ఓకే అండి. ఇక నుండి పిల్లల పూర్తి బాధ్యత మీదే. ఇప్పుడు మీరు వాళ్ళకి తల్లిదండ్రులు అయినట్టే. మేము ప్రతి నెల మానిటర్ చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా అమ్మా? ఓకే. సరే అయితే. బా సూపర్ రా. ఇప్పుడు నా ఫ్రెండ్ అని గర్వంగా ఫీల్ అవుతున్నా. కావ్య, ఇంకా నా పైన కోపం ఉందా? నీ మీద కాదు కార్తిక్, ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం మీద. సారీ కార్తిక్. లేదు, సారీ నేను చెప్పాలి. ఒక ప్రేమికుడిగా ఓడిపోయాను, ఒక భర్తగా ఓడిపోయాను,
ఇప్పుడు ఆలోచిస్తుంటే అసలు నిన్ను నా లైఫ్లోకి రమ్మని ఇంతలా బాధ పెట్టానా అనిపిస్తుంది. మనిద్దరం తప్పు చేశాం కార్తిక్, కానీ మనిద్దరం కలిసి దాన్ని సరిదిద్దుకున్నాం. దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వలేదు, కానీ ఆ పిల్లలకు మనల్ని ఇచ్చాడు. ప్రేమ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు, కలిసి తీసుకునే ప్రతి నిర్ణయానికి బాధ్యత వహించడం కూడా. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో అమ్మా నాన్నల నమ్మకాన్ని కోల్పోవడం మాత్రం పెద్ద తప్పు. చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అబద్ధాలు, అవే ఒకరోజు జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయని మేము చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. ఒక తొందరపాటులో తీసుకున్న తప్పుడు నిర్ణయం జీవితాంతం పశ్చాత్తాపంగా మిగిలిపోతుంది. ప్రేమలో గెలవాలంటే అది ప్రేమతోనే గెలవాలి, ఇలా బాధలు మిగిలేలా కాదు. ప్రేమలో ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒక్కసారి మీ అమ్మ కళ్ళల్లోకి చూడండి, ఒక్కసారి మీ నాన్న మనసు గురించి ఆలోచించండి. లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ఏదో గొప్పగా ఫీల్ అయ్యాం, కానీ ఇంట్లో తల్లిదండ్రులను మోసం చేస్తూ మాకు మేము మోసపోయాం. ప్రేమలో తీసుకునే ఒక్కొక్క తొందరపాటు నిర్ణయం జీవితాంతం బాధను మిగిలించవచ్చు. పెద్దలతో మాట్లాడండి, పోరాడండి, కానీ సమస్యల నుండి పారిపోకండి. బాధ్యతతో నిర్ణయాలు తీసుకోండి. ప్రతి తల్లికి ఒక బిడ్డ కావాలి, ప్రతి బిడ్డకి నాన్నిచ్చే ధైర్యం కావాలి. ఇలాంటి కథ మళ్ళీ ఎవరి జీవితంలోనూ జరగకూడదు. ప్రేమించండి, కానీ బాధ్యతతో ప్రేమించండి. ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక ముందైనా ఈ వెబ్ సిరీస్ చూసి కొంతవరకైనా సమాజంలో మార్పు రావాలి అనేదే ఈ అప్డేటింగ్ పేర్ వెబ్ సిరీస్ ఉద్దేశం.